ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కొండ సురేఖ అన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని 2 దశల్లో మహిళలకు చీరల పంపిణీ చేస్తామన్నారు. డిసెంబర్ 9 వరకు ఒక దశ, మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు 2వ దశలో చీరల పంపిణీ చేస్తామన్నారు. మహిళా అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమంటున్న కొండ సురేఖతో మా ప్రతినిధి సుప్రియ ఫేస్ టు ఫేస్. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అయితే రోజు నెక్లెస్ రోడ్లో అయితే పెద్ద ఎత్తున ఇక్కడ చీరల పంపిణీ కూడా జరుగుతుంది. అయితే ఈ రోజు నుంచి 9వ తరగతి మాత్రం ఇందిరాగాంధీ చీరల పంపిణీ జరుగుతున్నట్టు తెలుసు. ప్రజెంట్ మనతోనైతే ఇప్పుడు కొండ సురేఖ గారు ఒకసారి వాడిని తెలుసుకుందాం. సురేఖ చెప్పండి, ఇప్పుడు బతుకమ్మ టైంలో మీరు చీరలు పంచలేరు, ఈ రోజు ఇందిరాగాంధీకి జయంతి సందర్భంగా చీరలు పంచుతున్నారు కదా, అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ చేసిన విమర్శల వల్లనే ఈరోజు చీరలు పంచాల్సి వచ్చిందని కూడా వినిపిస్తుంది. అసలు ఏంటి? లేదండి, మా ప్రపోజల్ ఎప్పుడో ఉంది, ఎప్పటి నుంచో మేము ప్రతిపాదనలు పెట్టుకున్నాము. కాకపోతే ఆ టైం వరకు మాకు అందలేదు. అందనప్పుడు ఏదో కొద్ది మందికి పంచి కొద్ది మందికి పంచకపోతే అది గొడవ అవుతుంది కాబట్టి పంచలేదు. అందులో ముందు క్వాలిటీ మెయింటైన్ చేయాలనేది ప్రథమంగా మేము పెట్టుకున్నటువంటి లక్ష్యం. పోయిన గవర్నమెంట్లో క్వాలిటీ లేకుండా ఇవ్వడం వల్లనే ఆ చీరలకు పైసలు దుర్వినియోగమైనవి, చీరలు కూడా ఎందుకు పనికి రాకుండా వాళ్ళు సామాన్లు కొనుక్కోవడమో, లేకపోతే వాటి పొలాల చుట్టూ కట్టుకోవడమో, లేకపోతే కాలబెట్టడము ఇట్లాంటివి చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా గుట్టలు గుట్టలుగా కొన్ని సర్ప్ ఆఫీసులలో ఇంకా కొన్ని వేల చీరలు వాళ్ళు అప్పటివి ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఉండకుండా మంచి క్వాలిటీ రావాలని అనుకుంటే ఇప్పటి వరకు 65 లక్షల చీరలు మాత్రమే అయినాయి. అది డిపార్ట్మెంట్ పంచాయత్ రాజ్ వాళ్లకు సిరిసిల్లాలోనే వాళ్ళు ఇచ్చారు, చేనేత దాని డిపార్ట్మెంట్ నుంచి. కాబట్టి వాళ్ళకి పని కల్పించాలి. కానీ పోయిన వాళ్ళు అక్కడ చేపియలేదండి. అన్ని సూరత్ నుంచి అవి హ్యాండ్లూమ్ కాదు, పవర్లూమ్ చీరలు తెచ్చారు అప్పుడు. కాబట్టి ఈరోజు పనులు కల్పిస్తూ మంచి క్వాలిటీ పంచాలనే లక్ష్యంతో ఈరోజు ఇందిరమ్మ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటి నుంచి డిసెంబర్ 9th మనకి ఏదైతే తెలంగాణ వచ్చిన రోజు వరకు ఒక విడత, తర్వాత మళ్ళీ ఒక విడత పంచాలని నిర్ణయం తీసుకున్నాం. మహిళలు హ్యాపీగా ఉన్నారండి. ఆ చీరలు మేము కూడా కట్టుకుంటాము తప్పకుండా. రెగ్యులర్ వేర్ గా కూడా, అంటే ఇప్పుడు ఏదైతే మేము ఇది కట్టి మళ్ళీ కట్టుకుంటాం కదా, మనం పడేయం కదా, అదే పద్ధతిలో అది రీయూజ్ తప్పకుండా చేస్తాం. సో ఈ రోజు ఇక్కడ చూసుకుంటే అయితే ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మాత్రం ఈ రోజు చీరల పంపిణీ అయితే జరిగిందనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు కూడా చూసుకుంటే అయితే ఈ రోజు సిరిసిల్ల నుంచి నేతల నుంచి 60 లక్షల చీరలను నేర్పించి అయితే పంచుతున్నట్టు కూడా ఇటు మనకు కొండ సురేఖ అయితే చెప్తున్నారు. ఇక ఇది చూసుకుంటే అయితే రోజు జిల్లాల వల్ల, తర్వాత సిటీ ఓవరాల్ గా మొత్తం తెలంగాణ రాష్ట్రాలలో చూసుకుంటే అయితే చీరల పంపిణీ అయితే జరుగుతుందని చెప్పారు. అయితే దీని పట్ల కూడా ఇటు మహిళలు అయితే హర్ష వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వీడియో యశ్వంత్, సుప్రియ, బీఆర్కే న్యూస్, హైదరాబాద్.